ప్రతిభ గల క్రీడాకారులను ప్రోత్సహించడంలో రోటరీ క్లబ్ కాకినాడ ఎప్పుడు ముందుంటుందని రోటరీ యూత్ సర్వీసెస్ మంత్ చైర్మన్ ధరణి కన్స్ట్రక్షన్స్ అధినేత టీవీ రమణారావు పేర్కొన్నారు. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల జిల్లా క్రీడా మండలి మైదానం హాకీ ఫీల్డ్లో రోటరీ క్లబ్ కాకినాడ జిల్లా హాకీ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో హాకీ ఎగ్జిబిషన్ మ్యాచ్ మెన్ అండ్ విమెన్ పోటీలు నిర్వహించారు. కార్యక్రమానికి రాష్ట్ర హాకీ అసోసియేషన్ నాయకుడు రవిరాజ్ స్వాగతం పలికారు. రోటరీ క్లబ్ కాకినాడ అధ్యక్షులు తడాల బుజ్జి అధ్యక్షత వహించగా రోటరీ యూత్ సర్వీసెస్ మంత్ చైర్మన్ ధరణి కన్స్ట్రక్షన్స్ అధినేత టీవీ రమణారావు ముఖ్య అతిథిగాను, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి సతీష్ కుమార్ గౌరవ అతిథిగాను, జాతీయ హాకీ క్రీడాకారిణి నాగమణి, జిల్లా హాకీ అసోసియేషన్ అధ్యక్షులు బాబ్జీ గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులకు హాకీ అసోసియేషన్ నాయకులు పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి రమణారావు జాతీయ జెండాను ఎగురవేసి ఇతర అతిథులతో కలిసి రమణారావు రంగురంగుల బెలూన్స్ను గాల్లోకి విడిచిపెట్టి పోటీలను ప్రారంభించారు. తొలి మ్యాచ్లో పాల్గొనే జట్టును రవిరాజ్ ముఖ్య అతిథి రమణారావుకు పరిచయం చేశారు. అనంతరం హాకీ స్టిక్తో బాల్ను కొట్టి అతిథులు పోటీలను ప్రారంభించారు. ఉత్సాహంగా పాల్గొన్న ఇరు జట్లు వారి ప్రతిభను ప్రదర్శించారు. ఈ సందర్భంగా టీవీ రమణారావు మాట్లాడుతూ ప్రతిభ గల క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రోటరీ క్లబ్ ఎప్పుడు ముందుంటుందన్నారు. డిఎస్డిఓ సతీష్ కుమార్ మాట్లాడుతూ హాకీ ఫీల్డ్కు అవసరమైన ఫ్లడ్ లైట్స్ గ్యాలరీలను 7,50,00,000 రూపాయలతో ఆగస్టు నాటికి పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ కాకినాడ సభ్యులు గమని మూర్తి, డాక్టర్ సలాది సూర్యకిరణ్ స్వామి, హాకీ అసోసియేషన్ నాయకులు, క్రీడాకారులు పాల్గొన్నారు. మీరు మధ్యలో కూడా టచ్లో ఉండాలి. మీ కోచ్ గారు లేకపోతే దాని మధ్యలో ఎవరో ఒకరు మాత్రం లేకపోతే ఇది వచ్చినప్పుడే గుర్తొస్తుంది, అప్పటికప్పుడే చేయవలసి వస్తుంది. ఒక వారం 15 రోజులతో ఏమీ చేయలేమండి. మీరు మాతో భాగం కాదు, మమ్మల్ని ఇందులో భాగం చేయండి. రోటరీ క్లబ్ని మీరు ఓన్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్స్ చిన్నవో పెద్దవో చేయాలనుకుంటే ఇందులో పెద్ద వాళ్ళు ఉన్నారు, భవిష్యత్తుకి ఉపయోగపడి అన్నీ చేయగలరు. వాళ్ళు మాట సాయం చేసినా సరే చాలా పెద్ద పనులు జరుగుతాయి అన్నమాట. మనం అనుకుంటే జరగవు అనుకున్నవి కూడా వాళ్ళ ద్వారా మనం చేయగలం. ఆ సబ్జెక్టు మీరు వచ్చి చెప్తుంటే ఆ పిల్లలు మీ టీచర్స్ చెప్తే అందరూ చాలా ఇంప్రెస్ అయ్యారు, చాలా ఇంట్రెస్ట్ చూపించారు. అది మాకు కూడా ఆ ప్రోగ్రాం పెట్టినందుకు నాకు ఎంతో సంతోషం కలిగింది. నేను ఖచ్చితంగా ఇది చేస్తానండి. ఎప్పుడు నేను చేయడానికే సాయశక్తిలో కృషి చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మా ప్రెసిడెంట్ గారికి, రవిరాజ గారికి, ఈ హాకీ స్టూడెంట్స్కి అందరికీ నా నమస్కారం. ఈ స్టేడియం అవతరిస్తుంది, దానికి చాలా గర్వపడుతున్నాము. అది ఆర్డర్ కూడా అయిపోయింది. అతి తొందరలోనే మనకి ఒక ఆగస్టులో కల్లా పూర్తవుతుందని నేను ఆశిస్తున్నాను. తప్పకుండా ఇంకా వినియోగించుకుని ఇక్కడి నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఆల్రెడీ ఇక్కడి నుంచి ఎన్నో టోర్నమెంట్లు జరిగాయి, నేషనల్ టోర్నమెంట్లు. అదేవిధంగా ఇక్కడి నుంచి అనేక మంది జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నారు. చాలామందికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. ఇంకా రేపు రాబోయే రోజుల్లోని కూడా ఎక్కువగా ఇంటర్నేషనల్ ప్లేయర్స్ తయారవుతారని రవిరాజ్ గారికి, అదేవిధంగా మా తోటి కొలీగ్ అయిన నాగేంద్ర గారికి, మిగతా సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన రవిరాజ్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తాను. భవిష్యత్తులో కూడా వీళ్ళందరూ కూడా ఉద్యోగాలు సంపాదించుకోవడానికి మొట్టమొదటి, ఎందుకంటే ఉద్యోగం వచ్చిన తర్వాత లేకపోతే ఒక ఇంటర్నేషనల్ ఆడిన తర్వాత మెడల్ వచ్చిన తర్వాత ఒక క్యాష్ అవార్డ్స్ ఇవ్వడం అనేది చాలామంది చేస్తుంటుంది. అలా కాకుండా అసలు ఆ స్థాయికి వెళ్ళాలి అంటే కనుక మీలాంటి రోటరీ సంస్థలు ముందుకొచ్చి ఖచ్చితంగా వాళ్ళకి పైకి తీసుకొస్తే ఖచ్చితంగా వాళ్ళు కొడతారు. ఇక్కడ ఏమీ లేనప్పుడు వాళ్ళని, ఎందుకంటే 100కి 1-2 అవుతున్నారు, కానీ మీలాంటి సంస్థలు ముందుకొస్తే 100కి 90 మంది వస్తారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి యూత్ సర్వీసెస్ మంత్ చైర్మన్ రిటైర్డ్ పీపీ టీవీ రమణరావు గారు, ధరణి కన్స్ట్రక్షన్స్ అధినేత అయినటువంటి వారిని తన సందేశాన్ని ఇవ్వాల్సిన